మన జీవితాల్లో చేసామండి, మనకి ఆస్వాదించడం చేతనవ్వాలి. మనం ఒకటి అనుకున్నాం, ఒక కారు కొనుక్కుందాం అనుకున్నాం, ఆ కారు అవ్వలేదు, దానికంటే ఇంకో కారు వచ్చింది, సంతోషించండి. అదే రాలేదని ఏడుపు కొట్టు మొహం వేసుకుని అటు ఇటు తిరగడం కంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించడం మంచిది కదా. మనం వాక్యంలో చూసినప్పుడు దేవుడు ఎవరిని దీవిస్తాడు? కౌరవ కుమారులతో చెప్తాడు కదా, మరి బయట ఉన్న వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తున్నారు, అలా అవుతున్నారు, ఇలా అవుతున్నారని నువ్వు బాధపడమాక, నీతిమంతులు వర్ధిల్లే తీరు వేరు, అవినీతిమంతులకి వచ్చే కష్టం వేరు, అది నీకు కనపడదు. అదేమంటాడు, ఒక్కమారిగా వారి నెత్తిన వచ్చి పడుతుందంట. అలా దేవుడు నీతిమంతుల్ని మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ వెళ్తాడు. మీరు దాన్ని ఎంజాయ్ చేయండి. ఓకే, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చెక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫలిష్తీను చెరువుకు పోయెను. దావీదు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడో మనందరికీ తెలుసు. గొర్రెలు కాసుకునేవాడు. నిజానికి ఇంటిలో అందరికంటే చిన్నవాడు, ఎవరికి లెక్కలేనివాడు. మరి అన్నలందరేమో మిలిటరీ ఆఫీసర్లు, ఈయన మాత్రమేనేమో గొర్రెలు కాసుకునేవాడు. అది ఏ కారణము ఏంటనేది సెకండరీ ఇష్యూ. దావీదుని దేవుడు ఎంచుకున్న తర్వాత తాను ఏమీ కాని స్థితిలో నుంచి, ఎవరికి లెక్కలేని స్థితిలో నుంచి, చిన్నదైన లెక్కలేని స్థానములో నుంచి దేవుడు ఏ విధంగా హెచ్చిస్తూ వచ్చాడు అంచెలంచెలుగా మనకి దావీదు వృత్తాంతం మనకి తెలుపుతుంది. ఒక చిన్న వివరం ఉంది ఇక్కడ. ఏటిలోనికి వెళ్ళాడంట. సందర్భం ఏంటంటే, ఏటిలోనికి వెళ్ళాడట. అక్కడ ఏం జరిగిందంటే, తండ్రి పిలుస్తాడు. అన్నలైన వారికి మరి ఎప్పటి నుంచో యుద్ధంలో ఉన్నారు. నిజంగా యుద్ధానికి ఉన్నారా? యుద్ధంలో లేరు. అటు నుంచి వచ్చి గొలియాతు మరి పిలుస్తూ ఉంటే భయపడి ఆ పక్కన బారులు తీరి అందరూ ప్రతిరోజు వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం అన్నీ కట్టుకుని యుద్ధానికి వెళ్ళేలాగా వాళ్ళని నుంచోవడం, అటు నుంచి ఫిలిస్తీయుడైన గొలియాతు రావడం, ఒక అరుపు అరవడం, వీళ్ళు మళ్ళా సర్దుకుని వెళ్ళి వెనకాల టెంటులో కూర్చోవడం. వీళ్ళ భోజన సామాగ్రి అయిపోయిందని తండ్రి దావీదుని పిలిచి, మీ అన్నలకి యుద్ధంలో ఉన్నారు, వాళ్ళకి భోజనం ఇచ్చిరామంటాడు. ఇచ్చి రావడానికి వస్తే అక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ తంతు జరుగుతుంది. దావీదు రాగానే గొలియాతు రావడం, ఆయన అరవడం, వీళ్ళందరూ భయపడి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి కూర్చోవడం. ఇది చూసి దావీదుకి చిరాకు వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, అక్కడి నుంచి తన అన్నలతో మాట్లాడి అక్కడి నుంచి ఏం చేస్తాడంటే ఏటిలోనికి వెళ్తాడు. అది సందర్భం. ఇక్కడ ఏటి దగ్గరికి వెళ్ళాడంట. కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళు ఎంచుకొని తన దగ్గర ఒక చెక్కము ఉంది. చెక్కము అంటే సంచి. ఈ చెక్కముని ఏమన్నారంటే షెపర్డ్స్ బ్యాగ్ అనాలి. షెపర్డ్స్ బ్యాగ్ ఏంటంటే, దానిలో కావాల్సిన వాటన్నిటిని వేసుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి ఈయన దగ్గర రాళ్ళు వేసుకునే ఒక బ్యాగ్ ఒకటి చేసుకున్నాడు. దానిలో రాళ్ళు వేసుకున్నాడు. ఎన్ని రాళ్ళు వేసుకున్నాడంట? 5 రాళ్ళు. ఈరోజు నా ప్రసంగం 5 రాళ్ల మీద. లోయలో స్థిరపరచబడిన విశ్వాసం గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని. ఈ కథ గురించి మనం, లేదు ఈ వృత్తాంతం గురించి మనం వినంగానే, చదవగానే, ఒక భారీ కాయుడైన యుద్ధ శూరుడైన గొలియాతు, చిన్న కుర్రవాడైన యవనస్తుడైన దావీదు మనకి కనబడతారు. ఒక ఒడిశల రాయి ఒక కత్తిని జయించడం, ఒక ఆజానుబాహుని జయించడం, ఇదంతా మనకు ఒక అంత హీరోయిక్ స్టోరీగా కనబడుతుంది. వాస్తవమే, కానీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే వెళదాం. మొట్టమొదటిది, ఒక రాయి ఏటిలో నుంచి తీశాడు. ఆ 5 రాళ్ళు ఏటిలో నుంచి ఎందుకు తీశాడు? తను ఉన్న చోటను ఇంకో విషయం చెప్పనా, యెరూషలేము మొత్తం రాళ్లకు కొదవే ఉండదు. అక్కడ అడవి అని ఉంటుంది కదా. నిజానికి అడవి ఏంటంటే అదేంటే కొండల ప్రాంతం. అని అసలు ఏమి ఉండవు, మొత్తం కొండలే, ఎటు చూసినా కొండలే. ఈ కొండల ప్రాంతంలో యుద్ధం చేయడానికి వచ్చిన దావీదు మళ్ళీ రాళ్ళు ఏరుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? ఏటిలోనికి వెళ్ళాడే. అక్కడ రాళ్ళు లేవా? ఉన్నాయి. కానీ తాను వాడవలసిన రాయి ఎక్కడ దొరుకుతుందో తనకు తెలుసు. అందుకని ఏటిలోనికి వెళ్ళాడు. ఏటిలో రాళ్ళు ఎలా ఉంటాయి మనందరికీ తెలుసు. నున్నటి రాళ్ళని ఏరుకుంటాం ప్రారంభించాడు. అసలు ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఏటిలో నుంచి కొట్టుకుంటా వచ్చినప్పుడు ఆ రాయికున్న రఫ్నెస్ అంతా ఏమవుతుందండి? నూనెపైపోతుంది. మనకు అక్కడి నుంచే కదా ఇసుక వచ్చేది. ఇసుక ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. దేవుడు యోబుతో అంటాడు కానీ, ఇసుకను నేను సముద్రానికి మేరువుగా పోసాను, అడ్డుగా పోసాను అంటాడు. విచిత్రమే కదా. 80% ఉన్న నీరు మనుషుల మీదకి రాకుండా దేవుడు ఏం చేశాడు? ఇసుకని అడ్డుగా పోసాడంట. ఇసుక నీటిని ఆపుద్దని మనం అనుకుంటామా? కానీ ఆయన అనుకున్నాడు.
సరే, అసలు ఇసుక ఏట్లోనికి ఎక్కడి నుంచి వస్తుంది? రాళ్ళు కరిగి ఇసుక ఏట్లోనికి వస్తుంది. అంటే ఈ ఇసుక అంతా ఎక్కడి నుంచి వచ్చింది? రాయి చిప్పింగ్ అవడం వల్ల కొద్ది కొద్దిగా షేప్ అయ్యి కొట్టుకుంటా డొల్లుకుంటా రాయి నున్నగా తేలింది. ఎందుకు నున్నటి రాళ్ళు కావాల్సి వచ్చిందో తెలుసా? దానికి ఏరో డైనమిక్స్. మీరు కార్లు కానీ చూడండి, బళ్ళు కానీ చూడండి, ఒక షేప్లో తయారు చేస్తారు. ఎందుకని ఒక షేప్లో తయారు చేస్తారు? అది ఏరో డైనమిక్స్, అంటే గాలి చక్కగా అలా వెళ్ళడానికి. అదే గరుకులు ఉన్నాయనుకోండి, ఆ గాలి అంత ఫోర్స్గా వెళ్ళదు, రాయి కూడా అంత ఫోర్స్గా వెళ్ళదు. అంచేత నున్నగా ఉన్న రాళ్ళు తెచ్చుకున్నాడు. ప్రవాహంలో ఉన్న రాళ్ళు ఏ విధంగా మృదువు అవుతాయో, దేవుడు తన ప్రజలైన వారిని కూడా కాలక్రమేణా మనల్ని ఆయా స్థితిగతుల నుంచి నడిపిస్తూ మనల్ని కూడా అనవసరమైన వాటిని షేప్ చేస్తూ ఉంటాడు. మీ ఆఫీసులో కానీ, మీ ఇంట్లో కానీ, మీ కష్టము కానీ, నష్టం కానీ వచ్చినప్పుడు మీరు చూడవలసింది, గ్రహించుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? ఏమనుకోవాలి? దేవుడు నన్ను ఈ సందర్భంలో షేప్ చేస్తూ ఉన్నాడు. ఈ కష్టాలన్నీ ప్రపంచంలో లేని ఎవరికి లెక్కలేనట్టు గొప్పగా వచ్చి నానెత్తినే పడతానని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అసలు మీరు ఎప్పుడన్నా మాట్లాడండి, కష్టం వచ్చిన వాళ్ళని, శ్రమ వచ్చిన వాళ్ళని కదిలించామనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలుసా? అసలు ఇది నాకు తప్ప ప్రపంచంలో ఎవరికి రాలేదు, అసలు నేనే దొరికానా వీటన్నిటికీ. ఎప్పుడు నిన్నారా? ఎందుకు వినరు? మీరే అనుకుంటారు మీ గురించి మీరు. అసలు నేను పడిన శ్రమలండి అని చెప్తారు మైకిత్తే. వాస్తవమే అయి ఉండొచ్చు, కాదని మీ శ్రమలని తక్కువ చేసి చూపించట్లేదు. కానీ ఎందుకు వచ్చింది? విశ్వాసిగా ఉన్న మనకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ఈ ఛాలెంజ్ ఎందుకు వచ్చిందంటే దేవుడు మనలో ఉన్న గరుకు స్థలాలన్నింటినీ మాపి కాలక్రమేణా సిద్ధపరుస్తూ ఒక దాని కోసము ఒక నున్నటి రాయిని సిద్ధం చేసినట్టుగా మనల్ని కూడా సిద్ధం చేస్తాడు. దావీదు యుద్ధ మూవీలో ఒక్క రోజులో హీరో అయిపోలేదండి. ఆయన ఎక్కడ హీరో అవడం మొదలుపెట్టాడు? ఎవరు చూడని స్థానములో, ఎవరు పట్టించుకున్నప్పుడు, ఎవరి కన్ను ఆయన మీద పడనప్పుడు ఆయన సింహంతో పోరాటం చేశాడంట, ఎలుగుబంటితో పోరాటం చేశాడంట, తన దగ్గర ఉన్న వాటిని కాపాడుకునే ప్రయత్నం చేశాడంట. తన యుద్ధం ఎక్కడ మొదలైంది? ఏటిలో కాదు. ఏటిలో రాళ్ళు ఎరకముందే, ఎవరు చూడనప్పుడే తన యుద్ధం ఆరంభమైంది, తన సిద్ధపాటు ఆరంభమైంది. దేవుడు మిమ్మల్ని ఒకవేళ సిద్ధపరుస్తున్నాడు అంటే, మీరు ఎవరు నన్ను చూడట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు, నాకు కష్టం ఉంది కాబట్టి నా అన్న వాళ్ళందరూ దూరం చేశారని మీరు అనుకుంటున్నట్లయితే మీరు కూడా దేవుని లెక్కలో ఉన్నట్లే. ఎందుకని? ఎవరు చూడని స్థానంలో దేవుడు మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలని అందరికీ కనపడేటట్లు చేయడండి. దేవుడు అందరికీ కనపడేటట్లు లోయలోనికి కనపడడానికి వచ్చే ముందే ఎవరికి కనపడని ఏటి వద్ద మనల్ని సిద్ధం చేస్తాడు. మీరు ఒకవేళ మీ సందర్భాల్లో మీరు ఇబ్బంది పడుతుంటే, బాధపడుతూ ఉంటే, ఛాలెంజెస్ ఎదుర్కొంటుంటే మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందేనంటే, దేవుడు నన్ను సిద్ధం చేస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం చిన్నగా చూసుకోవడం కూడా పాపమే. హెచ్చించి అహంకారంతో మాట్లాడడం ఎంత తప్పో, మిమ్మల్ని మీరు నేను ఎందుకు పనికిరానని చూసుకోవడం కూడా అంతే తప్పంటాను నేను. రెండూ పొరపాటే, రెండూ ఎక్స్ట్రీమే. ఒకటేమో అహంకారంతో మరీ ఎత్తుగా పొగరుగా మాట్లాడడం ఎంత పాపమో, దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన జీవితాన్ని చులకనగా చూడటం కూడా, అంత లోతుకు వెళ్ళడం కూడా అంతే పాపం. మనకి బ్యాలెన్స్ ఉండాలి లైఫ్లో. అయితే అసలు చూడండి, అసలు కొంతమందికి భలే వచ్చేద్ది, సంతోషం వచ్చిందంటే పట్టలేము, వాళ్ళు మాట్లాడే మాటలకి అంతం ఉండదు. ఎప్పుడైనా చూసారా మీరు అట్లా? చూడటం ఏంటండి బాబు, నేనే మాట్లాడుతా అంటున్నారా? మీకు బాగా ఆనందం వచ్చింది అనుకోండి, మనకు బాగా సంతోషం వచ్చేసింది అనుకోండి, మన కడుపు నిండి బాగా నిండిపోయింది అనుకోండి, అసలు మనం మామూలుగా మాట్లాడడం ఏరోప్లేన్ కంటే ఎత్తి వెళ్ళిపోతాం. అసలు అది మన ముందు ఎందుకు పనికిరాదు, అవునా? అంటే మనం అంత ఎత్తు స్థాయిలో హెచ్చుగా మాట్లాడతాం. అదేదన్నా కృంగుదల వచ్చింది అనుకోండి, అసలు మనం ఉన్నంత గోతులు ఎవరో ఇర్మియా కూడా పడలేదంటాం. చూసుకోండి, రెండూ పొరపాటే. మీ జీవితంలో కూడా గుర్తింపు లేని, ఎవరికి కనబడని చిన్న చిన్న పనులు చేసే విషయాలు, కాలాలు లేదా సీజన్స్ ఉండవచ్చు. మీరు ఒక్కళ్ళే మీ రూముల్లో పడి ఏడ్చిన సందర్భాలు ఇప్పుడు లేకపోయినా ఒకప్పుడు ఉన్నాయిగా. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. అటువంటి నిశ్శబ్దమైన సమయాలే దేవుని శిక్షణా కేంద్రాలని జ్ఞాపకం ఉంచుకోండి. మనము నిశ్శబ్దంగా ఒంటరిగా ఉన్న స్థలాలు దేవుడు ఏం చేస్తాడంటే వాటిని శిక్షణా స్థలాలుగా మార్చిన దేవుడు ఆయన. దావీదు లోయలోనికి వెళ్ళేటప్పుడు అండి, భయంతో ఏది పడితే అది చేతిలో తీసుకోలేదు. ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఇప్పుడు నేను పోరాటం చేయాలి, ఇప్పుడు నేను గొలియాతు మీద యుద్ధం చేయాలని కంగారు పడలా.
ఏం చేశాడు? హీ టుక్ హిస్ టైం. జాగ్రత్తగా ఎంచుకున్నాడంట. కొంత సమయాన్ని తను వెచ్చించాడు. అక్కడ తొందరపాటు లేదు, సిద్ధపాటు మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి, తొందరపాటు ఉన్న చోట సిద్ధపాటు ఉండలేదు. సిద్ధపడిన వాడికి తొందరపాటుతో పని లేదు, ఆవేశంతో పని లేదు. ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సిద్ధపాటు లేకుండా ఒళ్ళో పడుతుంది దళ్ళో పడుతుంది వెళ్ళారనుకోండి, ఎలా రాస్తారు? సరిగ్గా రాయలేరు, అవునా? అదే సిద్ధపడిన వాడు ఎలా వెళ్తాడు? ఏదొచ్చినా పర్లేదు అన్నట్టు వెళ్తారు. తొందరపాటు కంటే సిద్ధపాటు అత్యంత ప్రాముఖ్యమైంది. దావీదు దానికే సిద్ధపడ్డాడు. దావీదు అవసరం రాకముందే ఆ ఏటిలో రాళ్లను ఎలాగైతే సిద్ధం చేసిందో, దావీదు లోయలోకి అడుగు పెట్టకముందే దేవుడు అతన్ని అలాగే సిద్ధం చేశాడు. ఓ పక్కన దావీదును సిద్ధం చేశాడు, ఇంకో పక్కన ఏటిలో రాళ్లను సిద్ధం చేశాడు. రెండు సిద్ధం చేసింది ఎవరు? దేవుడే. ఇప్పుడు తొందరపడాల్సింది, మనకి తొందరపడాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. దేవుడు మిమ్మల్ని బహిరంగంగా వాడుకోనక ముందు, లేదు మిమ్మల్ని బహిరంగంగా ఒక పని చేయించడానికి ముందు రహస్యంగా సిద్ధపడుస్తాడు. లోయ లాంటి పరిస్థితులు, లేదు మీకు కష్టము లాంటి విషయాలు మీ దగ్గరకు వెళ్ళినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, నాకు ఏరు లాంటి అనుభవం దేవుడు ఇస్తున్నాడు అని చూసుకోవాలి. లోయలో విసిరే ముందు దేవుడు తన రాళ్లను ప్రవాహం వదిలేస్తాడు. ఆ ప్రవాహంలో వదలాలి. ఎక్కడో మొదలైంది ప్రవాహంలో రాయి, కొట్టుకుంటా చివరికి దావీదు చేతికి చేరింది. చేరడానికి ముందు ఎంత ప్రయాణం ఉంది చూడండి. దేవుని చేతికి చేరడానికి, దేవుని పనిలో వాడబడడానికి, దేవుని దీవెన పొందుకోవడానికి కూడా మనకి ఈ ప్రయాణం ఉంటుంది. ఇట్ టేక్స్ సమ్ టైమ్ బట్ ష్యూర్లీ డస్ ఇట్ విల్ కమ్ టు an end on one day. సరే, ఎంతకీ నా ప్రశ్న ఏంటంటే, నాకు వచ్చిన ప్రశ్న, దావీదు గొలియాతు మీద ఎన్ని రాళ్ళు వేశాడు? ఒక్కటే. ఈయనకి 5 రాళ్ళతో పని ఏంటి చెప్పండి? ఒక్కదానికి 5 ఎందుకండి? బరువు దండకు కాకపోతే. 37వ వచనం చూడండి. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని దావీదుతో చెప్పాడంట. దావీదుతో సౌలుతో యుద్ధం చేస్తానని చెప్పినప్పుడు, అదిగో నాయన్ని నువ్వు తీసుకో అన్నప్పుడు, ఇవన్నీ నా వల్ల కాదని తీసి పక్కన పెడతాడు. దావీదు కత్తి, డాలు మరి అన్నీ ఇస్తే, ఈ చాలా బరువుగా ఉన్నాయి, నీ అంత ఆజానబాహుని నేను కాదని చెప్పి అన్నీ తీసి పక్కన పెట్టి, మరి దేంతో యుద్ధం చేస్తామంటే, ఒక 5 నిమిషాలు ఉండండి అని పక్కన ఉన్న ఏట్లోకి నడుచుకుంటూ పోయాడు. ఎందుకు చెప్తున్నానంటే, మరి ఆయన సిద్ధం చేసింది ఎవరో చూడండి. మళ్ళీ 46వ వచనంలో చూడండి. 46, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. మరి ఎంత ధైర్యం ఉన్న దావీదుకి తాను యుద్ధములో గెలుస్తానని ఎంత షూర్గా తెలిసినప్పుడు ఒకే ఒక రాయి తెచ్చుకోవచ్చుగా. అతని విశ్వాసం బలహీనమైనది కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయనకి విశ్వాసం లేదండి, అందుకని 5 రాళ్ళు తెచ్చుకున్నాడేమో అని అనుకునే మరి తొందరపాటు మీరు చేయబాకండి. ఎందుకంటే ఆయనకి విశ్వాసం ఏమీ లేదు. ఇందాక మనం ఏం చూసాం? ఇందాక 37వ వచనంలో కానీ 46వ వచనంలో కానీ, దేవుడు నాకు ఖచ్చితంగా దీనిలో నేను గెలుస్తానని తను చెప్పాడు కదా. తనకు విశ్వాసం ఉంది. విశ్వాసం బలహీనమైంది కాదు, బహిరంగంగానే ఉంది, ధైర్యంగా ఉంది, కదలింది. మరి 5 రాళ్ళు దేనికి గుర్తు అంటే, అది సిద్ధపాటుకి గుర్తు. యుద్ధం అనేది ఎప్పుడు ఊహించలేం, ఎప్పుడేం జరుగుద్ది ఎవరికైనా తెలుసా? మనకి తెలియదు. ఒడిసెల గురి తప్పవచ్చు, చేయి జారిపోవచ్చు, ఆ అవతల ఉన్న మనిషి అటు ఇటు తప్పుకోవచ్చు. అతను కూడా యుద్ధ సూర్యుడే కదా, అంత బలహీనుడేం కాదు కదా. రా వచ్చి కొట్టు అంటాడా? అట్టాడు కదా. తను కూడా తప్పుకుంటాడు కదా. రాయి వస్తే పక్క తప్పుకున్నాడు అనుకోండి, ఏదైనా జరగండొచ్చు, పరిస్థితులు మారచ్చు. విశ్వాసం అంటే, బాగా వినండి, విశ్వాసము అంటే గుడ్డిగా వెళ్ళడం కాదు. దావీదుకి విశ్వాసం ఉందా? ఉంది. ఆయన మాటల్లోనే తెలుస్తుంది. కానీ మరి నేను నిన్ను చేత్తో కొట్టి చంపుతాను అని అనలేదు, ఒక రాయి చాలని అనలేదు, 5 రాళ్ళు ఎంచుకున్నాడు. విశ్వాసము అంటే గుడ్డిగా ఉండడం కాదు, దీపం గాల్లో పెట్టి దేవుడే చూసుకుంటాడు అంటాం కాదు. విశ్వాసం అంటే దాని అర్థం అది కాదు. రెక్లెస్గా ఉండడం కాదు. విశ్వాసం ఎల్లప్పుడూ మనల్ని ఏం చేస్తుందంటే, సిద్ధపడేటట్లుగా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీకు విశ్వాసం ఉంటే మీ సిద్ధపాటు కూడా మిమ్మల్ని అలాగే తయారు చేస్తుంది. దావీదును తయారు చేసినట్లుగానే. అంతా దేవుని చేతిలోనే ఉందన్నట్లు ప్రార్థించడం ప్రాముఖ్యం, కానీ అంతా మన చేతిలోనే ఉన్నట్లుగా పని చేయాలి. అగస్టిన్ అంటాడు కదా, అంతా నీ చేతిలో ఉన్నట్లు పని చేయి, అంతా దేవుని చేతిలో ఉన్నట్లు ప్రార్థన చేయి. మనం ఏం చేస్తామంటే, విశ్వాసంలో అప్పుడప్పుడు అన్నీ దేవుడే చూసుకుంటాడని మనం మానేస్తాం. కొన్ని మార్లు అంతా నేను చేసుకోగలనని దేవుని వదిలేస్తాం. రెండు తప్పే. కాబట్టి దావీదు దేవుణ్ణి పూర్తిగా నమ్మాడు, అదే సమయంలో జ్ఞానంతో వ్యవహరించాడు. వీ షుడ్ హ్యావ్ సమ్ కామన్ సెన్స్. దేవునిపై ధైర్యం కలగడం అనేది పనిలో నిర్లక్ష్యం చూపించడం కాదు.
విశ్వాసం అంటే కళ్ళు మూసుకుని గుడ్డిగా వెళ్ళడం కాదండి. దేవునిపై ఆనుకుంటూనే జ్ఞానముతో సిద్ధపడడం. విజయానికి ఒక రాయి చాలు, కానీ పరిపక్వత ఎప్పుడు 5 రాళ్లను సిద్ధం చేసుకుంటుంది. మీకు పరిపక్వత ఉందా లేదా విశ్వాసంలో మీరే చూసుకోండి. నేను విశ్వసించానండి, ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నానండి, ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నానండి, ఇది అవ్వట్లేదు, ఇది జరగట్లేదు అని మీరు అన్నట్లయితే మీ విశ్వాసము ఏ స్థాయిలో ఉందో మీరే లెక్కేసుకోవాలి. విశ్వాసంతో పాటు సిద్ధపాటు కూడా అవసరం ఉంది కదా. అనారోగ్యం వచ్చింది, డాక్టర్ చూపించుకోవడం మానేస్తారా? ఎంత అవివేకం. కొంతమంది విశ్వాసులు ఉన్నారు, దేవుడు స్వస్థపరుస్తాడులే, నాకు విశ్వాసం ఉందే ఉంటారు. పాపం వాళ్ళు కూడా అలాగే కాలం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని మీద విశ్వాసం అంటే ఎంత ప్రాముఖ్యమో మీరు పనిచేయడం సిద్ధపాటు కూడా అంతే ప్రాముఖ్యం. మీరు ప్రయాణానికి వెళ్తున్నప్పుడు జేబులో డబ్బులు పెట్టుకోకుండా ఎప్పుడైనా వెళ్ళారా? మీకు విశ్వాసం ఉందిగా, జేబులో డబ్బులు పెట్టుకోకండి, ఎలాంటి చూస్తా నేను. వెళ్ళారా ఎప్పుడన్నా? దేవుడే నడిపిస్తాడులే అని వెళ్ళిపోయారా? ఎందుకని? మనం సిద్ధపాటుతో ఉండి వెళ్తాం కదా. విశ్వాసం ఉంటే సిద్ధపడని అవసరం లేదా? కాదు కదా. మనలో చాలామంది ఇట్లాంటి తప్పు ఆలోచనలతో విశ్వాసమును భక్తిని చేస్తూ ఉంటారు. నాకు దేవుని మీద గొప్ప విశ్వాసం ఉంది, ఇక నేను దేనికి సిద్ధపడక్కర్లేదు. కానీ బైబిల్లో చూడండి, కొన్ని చిన్న ఉదాహరణలు చెప్తా. నోహు దేవుణ్ణి నమ్మాడు, కానీ ఆయన చేతులతోనే ఓడను కట్టాడు. నోహు దేవుణ్ణి నమ్మాడు, ఎవరు కట్టారు ఓడని? ఆయన కుటుంబీకులు 120 సంవత్సరాల పాటు తన చేతులతోనే ఓడను నిర్మించాడు. దేవుణ్ణి నమ్మాడుగా, ఓడ నిర్మించకుండా కూర్చుంటే సరిపోయేదిగా. మోషే దేవుణ్ణి నమ్మాడు, కానీ ఎర్ర సముద్రం వైపు తన కర్రను కూడా చాచాడు. అవునా కదా? అనగానే అవ్వాలిగా, కానీ ఏం చేశాడు? తన కర్రను చాచాడు. క్రియ ప్రాముఖ్యమైనది. విశ్వాసము క్రియలో బహిర్గతము కావాలి. అందుకనే యాకోబు ఉన్నాడు, క్రియలు లేని విశ్వాసము, చెప్పండి, క్రియలు లేని విశ్వాసము మృతము. ఏంటా క్రియ? మనం సిద్ధపాటు చూపించడమే క్రియ. ఇక్కడ నెహెమ్యా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, చుట్టుపక్కల కోట గోడలను, పట్టణపు గోడలను కట్టాలని. కానీ పట్టణపు గోడలను కట్టేటప్పుడు ఏం చేశాడు? కత్తి పట్టుకుని కట్టండి అన్నాడు. ఎందుకని? శత్రువు వస్తే యుద్ధం చేయడానికి సిద్ధపాటు. అలాగే పౌలు క్రీస్తుని బలంగా నమ్మాడు, కానీ స్వార్థ ప్రకటన చేశాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసముతో పాటు సిద్ధపాటు కూడా అవసరం. మీరు ఎలా సిద్ధపడుతున్నారు? దావీదు కూడా అంతే. దేవుడే విజయం ఇస్తాడని నమ్మాడు, కానీ తన ఆయుధాన్ని తానే సిద్ధం చేసుకున్నాడు. మీకున్న విశ్వాసము మీ భక్తి యొక్క క్రమశిక్షణను, మీ వ్యక్తిగత క్రమశిక్షణను భర్తీ చేయదు. అది అదే, ఇది ఇదే. గుడ్డిగా నమ్మడం మానేయండి. దేవుడు చేస్తాడని పూర్తిగా మీ ప్రయత్నం చేయడం ఆపి కూర్చోవడం మానేయండి. దేవుని మీద ధైర్యం ఉండడం మంచిదే, ఉండే కానీ మన పనుల్లో మనం చేసే వాటిల్లో నిర్లక్ష్యం వహించకూడదు. ఫలితాన్ని దేవుని చేతికి అప్పగించే నిజమైన విశ్వాసము, కృషి మాత్రము మన చేతుల్లోనే ఉంటుందని జ్ఞాపకం ఉంచుకోండి. కృషి మీ చేతుల్లో ఉంది, ఫలితం దేవుడి చేతుల్లో ఉంది. అది నేను చెప్పేది. విశ్వాసం అనేది సిద్ధపాటుని ఎందనంలో నడిపిస్తుందే తప్ప దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేయదు. విశ్వాసం సిద్ధపాటుని తొలగించదు, కానీ సిద్ధపాటు యొక్క దిశను మారుస్తుంది. మీరు సిద్ధపడుతున్నారు అనుకోండి, మీ విశ్వాసం ఉన్నప్పుడు ఏంటంటే, అబ్బా ఇలా కాదు, అలా చెయ్యి, అలా కాదు, ఇలా ఉండు, ఇలా మాట్లాడద్దు, అలా ఉండు అని మన సిద్ధపాటులో వలన మన విశ్వాసం మనల్ని నడిపిస్తుంది. ఇట్స్ లైక్ ఎ ఫ్యూయల్ టు అస్. యుద్ధానికి ముందు ఉన్న ఏరు ఒకటి ఉంది. దావీదు రాళ్ళు ఎక్కడ దొరుకుతాయో ఆయనకి తెలుసు. గమనించండి, వీటిలో నిశ్శబ్దంగా ఉంది ఏంటిది? ఏరు. ఎవరికి కనపడకుండా, ఎవరు పట్టించుకొని ప్రాంతంలోనికి వెళ్ళి చేసింది ఎవరు? దావీదు. దేవుడు తన సేవకులను, తన ప్రజలైన వారిని బహిరంగ యుద్ధాలకు నడిపించే ముందండి ఎవరికి కనపడనే రహస్య ప్రాంతాల్లో సిద్ధం చేస్తాడు. దావీదు రెజ్యూమే చూడండి, అసలు ఎలా ఉంది? మిలిటరీ అనుభవం లేదు, ఉందా? ఆయన రెజ్యూమేలో, అంటే ఆయన చేసిన పనుల్లో మిలిటరీ అనుభవం లేదు. కానీ ఎవరికి తెలియదు, సింహాన్ని చంపినట్టు, ఎలుగుబంటిని చెప్పినట్టు దాన్ని తను చెప్పుకోలేడు. అడుగుతాడు, నిజంగా నువ్వు చంపావా? నా గొర్రెల మీదకి వచ్చినప్పుడు ఒకసారి నేను సింహాన్ని చంపా, ఇంకోసారి ఎలుగుబంటిని చీల్ చేశాను అంటాడు. ఎక్కడ చెప్పుకోడు, తను రహస్యంగా ఉంటుంది అంతా. గొర్రెలు కాపాడేవాడు, మృగాలతో పోరాడేవాడు ఇప్పుడు వడిసలతో యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. ఎంత హాస్యాస్పదం. మీ జీవితంలో ఎప్పుడు మిగిలిన రాళ్ళు ఉంటాయి. మీకు అనవసరంగా అవి అనిపించవచ్చు, కనిపించవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ 5 రాళ్లను ఒక రాయి వాడినా 4 రాళ్లను వాడతాడు. కంగారేం పడక్కర్లేదు. నేను నా వ్యక్తిగత అనుభవంలో నుంచి చెప్తున్నాను. దావీదు వాడింది ఒక రాయి అయినా మిగిలిన 4 రాళ్ళు వృధా కాలేదు. దావీదుకున్న క్యారెక్టర్ స్వభావాన్ని చూపిస్తున్నా. అదేంటంటే ఆ 5 రాళ్లను పోగేయడంలో ఆయన క్రమశిక్షణ చూపిస్తుంది, అతని సిద్ధపాటును చూపిస్తుంది, అతనుకున్న ముందు చూపుని చూపిస్తుంది, తన మీద ఉన్న బాధ్యతను చూపిస్తుంది, అదేవిధంగా తన పరిపక్వతను కూడా చూపిస్తుంది. ఈ 5 విషయాలు ఉన్నాయి. క్రమశిక్షణ,
సిద్ధపాటు, అదే రెడీనెస్, ముందు చూపు, బాధ్యత, పరిపక్వత. విజయం అనేదండి ఒక రాయి ద్వారానే వచ్చింది. కానీ దావీదు గుణము ఆ ఐదు రాళ్లలో కనబడుతుంది మనకి. ముఖ్యంగా పరిచర్యలో కానీ వ్యక్తిగత విశ్వాసంలో కానీ ఇది చాలా ముఖ్యమైన పని. అదేంటంటే మరి షేపింగ్ ఇస్ ఎ ప్రాసెస్, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రాసెస్ అనేది అద్భుతాలు జరిగిపోవాలని మనం కోరుకుంటాం. ప్రాసెస్లో ఉండగానే అద్భుతాలు ఎట్లా జరుగుతాయి? ఏమంటే ఒక స్లాబ్ ఎత్తేనే 21 రోజులు ఆరడానికి ఆపాలి, అవునా? మనం సెంటరింగ్ పెడతాం, ఒక స్లాబ్ వేస్తే ఎన్ని రోజులు ఉంచుతాం మనం? 21 days. ప్రాసెస్ ఉందా? అలాగే జీవితంలో కూడా ఒక ప్రాసెస్ ఉందిగా. ఒక రోజున అబ్రహాం లింకన్ గారి పుస్తకం జీవిత చరిత్ర ఎంతమంది చదివారో నాకు తెలియదు, కానీ అబ్రహాం లింకన్ గారు ఒక సవాలు విసురుతాడు. అదేంటంటే, మీరు నాకు ఒక చెట్టును నరగడానికి 6 గంటల సమయం ఇచ్చారనుకోండి, 4 గంటలు నేను గొడ్డలి పొదును చేస్తానంటాడు. 6 గంటల సమయంలో తను ఏం చేస్తాడంట? 4 గంటలు గొడ్డల పొదును పెట్టుకుంటాడంట, 2 గంటల్లో చెట్టు కొట్టేస్తాడంట. సిద్ధపాటు అనేది ఎక్కడ ప్రారంభం అవ్వాలి? 2 గంటల్లో చెట్టు కొట్టాడని గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ 4 గంటల సిద్ధపాటు ప్రాముఖ్యం కాదా? ఒక ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు ఉన్నాడు. ఆ వయోలిన్ విద్వాంసుని అడిగారంట, ఏమండి మీరు ఎంత అద్భుతంగా ఎలా వాయించగలుగుతున్నారండి అని అడిగారంట. ఆయన చెప్పిన మాట నేను విన్నది చెప్తాను. మీ రహస్యం ఏంటి అన్నాడండి. అంటే ఆయన అలా ఈ విధంగా చెప్పాడు, నేను ఒకరోజు ప్రాక్టీస్ చేసాం మానేసాం అనుకోండి, ఆ తప్పు నాకు తెలుస్తుంది. 2 రోజులు నేను ప్రాక్టీస్ చేయడం మానేశాను అనుకోండి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, నా స్నేహితులకి తెలుస్తుంది. ఒక రోజు మానేస్తే నాకు తెలుస్తుంది, 2 రోజులు మానేస్తే నాతో ఉన్న వాళ్ళకి, నా స్నేహితులకి తెలుస్తుంది, 3 రోజులు మానేస్తే మీకు కూడా తెలుస్తుంది, ముందున్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎందుకని? ప్రాక్టీస్, సిద్ధపడటం. ఏమండి అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏ సంచిలో ఈ 5 రాళ్ళు వేశాడు, 5 రాళ్లలో ఎందుకు వాడాడు, తన సిద్ధపాటు ఎంత బాగుంది, తన పరిపక్వత ఏ స్థాయిలో ఉంది, తన విశ్వాసము ఏ స్థాయిలో ఉంది, మనం ఇవన్నీ బేరీజు వేసుకుంటూ వెళితే, దాంతో మనం పోల్చి చూసుకుంటే అండి, మన సిద్ధపాటు ఏంటి? మన విశ్వాసంలో అద్భుత కార్యాలు కోసము ప్రార్థన చేసే మనకి మన సిద్ధపాటు ఏంటి? మనం బాగుపడటానికి సిద్ధపడతాం, ప్రయాణానికి సిద్ధపడతాం, ఏదైనా ఆస్తులు కొనాలంటే సిద్ధపడతాం, ఎక్కడికన్నా చేయాలన్నా లేదు పిల్లల కోసం ఏదైనా అంటే సిద్ధపడతాం. ఎప్పుడో వచ్చి జూన్లో జూలైలో స్కూల్స్ అని ఇప్పుడు సిద్ధపడకుండా వదిలేస్తామా పిల్లల కోసం? అన్నిటికీ సిద్ధపడతాం కదా. మరి విశ్వాసంలో ఉన్న మన సిద్ధపాటు ఏంటండి? ఎదగడానికి, అద్భుత కార్యాలు చూడడానికి, ఆశ్చర్య కార్యాలు చూడడానికి, బాగుపడడానికి, మన కుటుంబాలు, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు బాగుపడడానికి, మన ఇల్లు లేదు మనతో ఉన్నవారు రక్షింపబడడానికి మన సిద్ధపాటు ఏంటి? దేవుడు మీకు ఎటువంటి స్కిల్ సెట్ ఇస్తూ ఉన్నాడు? ఈరోజు మీకు అనవసరంగా ఏదైతే కనపడుతుందో, మీ గతంలో కానీ మీ ప్రస్తుతంలో కానీ, ఇది నేను వాడలేను, ఇది ఇంకెందుకు పనికిరాదు అనేది ఏదైతే కనపడుతుందో దాన్ని తీసి సానబెట్టండి, సిద్ధపడండి. ఎందుకంటే ఏదో ఒక రోజున అది ఎక్కడో చోట ఉపయోగపడక మానదు. దేవుడు దాన్ని వాడుకోనక మానడు. కొన్నిసార్లు అండి దేవుడు ఎప్పుడు ఎందుకు ఒక వ్యక్తిని మీ జీవితంలోకి నడిపిస్తాడో తెలియదు. కొన్ని మీకు ఎందుకు ఎదురైతే మనం చెప్పలేం. ఒక వ్యక్తి తన నోటి మాటతో పట్టణమును జయించవచ్చు. మీ సిద్ధపాటు ఎలా ఉండాలంటే, బీ హంబుల్. మీరు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, మీ విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకోండి, మీరు మనుషులతో డీల్ చేసినప్పుడు జాగ్రత్తగా డీల్ చేయండి, మీకున్న వాటిని పరుల కోసం ఉపయోగించండి. ఎందుకంటే మీరు ఎలా ఉపయోగిస్తారో అదేవిధంగా మీకు కూడా తిరిగి వస్తుంది. మనుషులంతా స్వార్థపరులు ఎవరు లేడండి. వాళ్ళు మాత్రం ఎవరికి ఉపయోగపడరు, కానీ అందరూ వాళ్ళకి ఉపయోగపడాలని కోరుకుంటారు. ఎలా కుదురుతుంది చెప్పండి? కొంతమంది పెద్దలు ఉంటారు, నాకు బాగా తెలుసు. కొంతమంది యవనస్తులు ఉంటారు, నాకు బాగా తెలుసు. వాళ్ళు కూడా ఎట్లా అంటే, ఎవరికైనా ఏదన్నా అవసరం వచ్చిందంటే వెళ్ళి సహాయం చేస్తారు. ఎవరికైనా ఏదైనా వచ్చిందంటే ఫోన్ చేసి, ఏమండి మా వాళ్ళు పలానా వాళ్ళు ఉన్నారండి, కొంచెం సహాయం చేయండి అని అడుగుతారు. నేను అంటాను, అటువంటి వాళ్ళని దేవుడు మరొక చోట వాడుకుంటాడు. వాళ్ళకు కూడా మనుషులు అలాగే ఉపయోగపడతారు. ఇవన్నీ జీవితంలో జరిగే పాఠాలు. దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే విషయాల గురించి నేను మీకు చెప్తూ ఉన్నాను. మీ విశ్వాస జీవితం మడికట్టుకుని కూర్చుని ఇంట్లోనే కూర్చుంటే పని జరగదు. మీరు బయటకు వెళ్ళండి, మీకున్న స్కిల్ సెట్ని వాడండి, కొత్త వాటిని సంపాదించండి, మీరు సిద్ధపడండి. మీ జీవితానికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకు కావాల్సిన సిద్ధపాటును మీరు కలిగి ఉండండి. మీరు సొసైటీకి ఉపయోగపడండి, మీ తోటి వారికి, సంఘస్థులకి మీరు ఉపయోగపడండి. అలాగే దేవుడు కూడా ఇంకో వ్యక్తిని మీకోసం సిద్ధం చేస్తాడు. ఈరోజు మీకు అనవసరంగా కనబడుతుంది ఏదైనా కానీ, దేవుని చేతిలో రేపు అది దేవుడు గొప్పగా అద్భుతంగా వాడుకుంటాడు, వాడుకోబోతున్నాడు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
మనకి పనికిరానిది ఇంకొకళ్ళకి ఆయుధం అయ్యిద్ది. మనకి పనికిరానిది ఒక్కోసారి మన స్కిల్ ఇంకొకళ్ళకి అండవుతుంది, ఆయుధం అవుతుంది. మీరు ఏదైనా మంచి చేయనెరిగి మీరు చేయకుండా ఎడలా ఏమంటాడు? మంచి చేయనెరిగి మీరు చేయకుంటే ఏమవుతుంది అంటాడు? మీకు శ్రమ. మీరు చేయగలిగినప్పుడు వెనుతీయవద్దు, మీ చేయిని వెనక లాక్కనవద్దు. విజయానికి ఒక రాయి చాలు, కానీ పరిపక్వతకు 5 రాళ్ళు కావాలి. మీరు పరిపక్వతలో ఉన్నారా లేరా? ఫలితాన్ని దేవునికి అప్పగించే విశ్వాసము కృషిని మాత్రం మన చేతుల్లోనే పెట్టిందండి. రాయి చిన్నదైనా దాని వెనుక నిలిచిన దేవుని యొక్క అధికారం మాత్రం గొప్పది. ఎంతకీ దావీదు గొలియాతుని ఒక రాయితో కొట్టి చంపాడు అంటే గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ రాయి వెనక ఉన్న దేవుని దావీదు సిద్ధపాటు ఉంది, రాయి వెనక ఉన్న దేవుని సర్వాధికారము కూడా ఉంది. రెండూ కలిసినాయి ఒక చోట. ఒకసారి ఊహించండి, దావీదు సిద్ధపడ్డాడు, దావీదు ప్రిపేర్ అయ్యాడు, దావీదు యుద్ధానికి వెళ్ళాడు, దేవుడు కార్యం చేశాడు. అవునా? దావీదు సిద్ధపడ్డాడు, దావీదు ఏటిలోకి వెళ్ళాడు, దావీదు రాడు తీసుకుని సిద్ధపడ్డాడు, యుద్ధానికి వెళ్ళాడు, దేవుడు కార్యం చేశాడు. దేవుని కార్యం గురించే మనం మాట్లాడుకుంటాం, కానీ ఈ సిద్ధపాటు గురించి ఎందుకు మాట్లాడుకోమో నాకు తెలియదు. మీ జీవితాల్లో దేవుని కార్యము జరగట్లేదంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? మీ వెనక సిద్ధపాటు లేదు, సున్నా, పెద్ద గుడ్డు సున్నా. మీరు సిద్ధపడండి, విశ్వాసంతో సిద్ధపడండి. దేవుడు విశ్వాసము ధైర్యముగా ఉండాలి. విశ్వాసములో ధైర్యంగా ఉన్నంత మాత్రాన జ్ఞానమును పక్కన పెట్టి చేయమని దేవుడు ఏ రోజున ఎప్పుడు ఎక్కడ చెప్పట్లేదండి. చివరిగా నేను వేసే మీకు సవాలు లేదు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఏంటంటే, మిమ్మల్ని మీరు స్థిరపరుచుకుంటున్న ఆ ఏరు ఏంటి, దేవుడు మిమ్మల్ని సరిచేస్తున్న ఏరు ఏంటి, సిద్ధపరుస్తున్న ఏరు ఏంటి, మీరు ఎదుర్కొంటున్న కష్టం ఏంటి, దేవుడు మిమ్మల్ని షేప్ చేస్తున్న ప్రాంతం ఏంటి, వ్యక్తిత్వ లోపమా, ఆర్థిక లోపమా, మరి ఏంటి, వీటన్నిటిని మీరు ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళి మీరు సిద్ధపడినట్లయితే, విశ్వాసంతో మీ సిద్ధపడి విశ్వాసంతో ముందు అడుగు వేస్తే దేవుడు మీ కొరకు ఉండి యుద్ధం చేస్తాడు. దేవుడు మీ కొరకు కార్యములు చేసేవాడు ఉన్నాడు. దేవుడు మీ కొరకు అద్భుత కార్యాలు చేసేవాడై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని మీ సిద్ధపాటులో బహుగా దీవించి ఆశీర్వదించాలని, మరింత బలవంతులుగా మిమ్మల్ని నిలబెట్టాలని, మీ స్కిల్ సెట్ వల్ల మీరు సంపాదించిన దాంతో మీతో పాటు మీ కుటుంబాలు, మీ చుట్టుపక్కల ఉన్నవారు కూడా బహుగా దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నా ఈ మాటలు ముగిస్తున్నాను.